Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా వెజ్ మంచూరియా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో, అలాగే చికెన్ పకోడీ ఎలా చేయాలనేది రెండు వీడియోలు ఉంటాయి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా అయితే మీకు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియో లైక్ చేయండి. ఇప్పుడు మంచూరియా కోసం చూపిస్తాను. క్యాబేజీ, క్యారెట్, సన్నగా బీన్స్ తరిగి పెట్టుకున్నాను. ఇందులో గరం మసాలా, అలాగే కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, మైదా ఒక 2 టేబుల్ స్పూన్లు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది మొత్తం మంచిగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఇట్లా బాల్స్లుగా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ బాల్స్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసి ఇంట్లో మంచూరియాకి బయట మంచూరియాకి ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇంట్లో చేస్తున్నాను. మా పిల్లలు ఎప్పుడు బయట తిందాం అంటున్నారు. బయట టేస్ట్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ముందైతే ఇంట్లో మంచూరియా ఎలా ఉంటుందో చూద్దాం. ఇంట్లో మంచూరియాకు బయట మంచూరియాకు డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మంచూరియా కోసం ఆయిల్ పెట్టుకున్నాను. మంచూరియా బాల్స్ వేసుకుంటున్నాను. కాసేపు ఇలా చేసుకున్న తర్వాత డ్రై అయినాక ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. మా పిల్లలు కార్తీక మాసం కదా అడుగుతున్నారు పాపం. 1 మంత్ నుంచి ఏం తినలేదు కదా, అడుగుతుంటే చేసా. అయితే బయటవి తినొచ్చులే, కానీ బయట ఏంటంటే ఇప్పుడు అందులో ఎగ్గు, చికెన్ అవి కూడా చేస్తారు కదా, అందుకని బయట వద్దని చెప్పాను. ఇంట్లో చేద్దామన్నాను. అయితే వాళ్ళు బయటది కూడా టేస్ట్ చేస్తారంట. ఇంట్లోది బాగుంటుందా బయటది బాగుంటుందా? ఫస్ట్ నేనైతే చేస్తున్నాను, ఇది చూద్దాం ఎలా ఉంటుందో. నేను చాలా టైమ్సే చేసాను ఫ్రెండ్స్ మంచూరియా, కాకపోతే ఈ మధ్య కాలంలో చేయట్లేదు. చూడండి, ఈ క్యాబేజీ, క్యారెట్ తురిమేసి పిండి కలపాలంటే ఇక్కడ నాకు పెయిన్ ఉంది కదా, అడుగుతున్నారు ఎప్పటి నుంచో, కానీ ఇంక ఈరోజు చేయాల్సి వచ్చింది ఫైనల్గా. చూడండి ఇలా ఉంది మొత్తం కూడా. ఇంకా ఇవి 2-3 వాయిల్ అయితే కాల్చుతున్నాను. ఇదిగో చూడండి నేనే, అయినా మా వాళ్ళకి ఇవి సరిపోవు, ఇంకొక వాయింది ఇవి. ఇంకా ఇవన్నీ చేసాం కదా, వీటికి మంచూరియా చేసేయాలి. మంచూరియా బాల్స్ రెడీ అయినాయి. వీటికి మంచి గ్రేవీ చేసేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇంట్లో ఇంత ఫ్రెష్గా అన్నీ నీట్గా వాష్ చేసి మంచిగా కారము, ఉప్పు, మసాలా అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపాము. బయట అలా చేస్తారా? కానీ మా పిల్లలు చూద్దాం, బయట టేస్ట్ కూడా చూపిస్తాను. ఇవైతే రెడీ అయినాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇది ఫైనల్ రౌండ్ అన్నమాట. ఇన్ని కాల్చాను కదా, ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఇవి ఒకటి తీసేయాలి. ఇంకా నేను బయటికి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చా. ఇది చేశాక మళ్ళీ ఒకసారి ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా వెల్లుల్లి, అల్లం కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రేవీ చేసుకున్నాను. ఇందులో ఫ్రై చేసుకున్న ఆయిలే కాస్త వేసుకోవాలి. మనం ఇప్పుడు ఇవైతే మంచూరియా బాల్స్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అందులోంచి ఆయిలే కాస్త తీసేసుకొని వేస్తున్నాను. ఈ ఆయిల్ ఎప్పటికప్పుడు నేను చేస్తాను. దోశలోకి వెంటనే దోశలో కానీ చపాతీ కాలవడానికి కానీ యూజ్ చేసేస్తాను ఎక్కువ రోజులు అసలు. మనం ఇవి తరిగి పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా వేడిగానే ఉంది కాబట్టి ముందు ఈ వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్,
1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ లేదా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, ఆప్షన్. ఇది అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి వేసుకుందాం బౌల్స్. కార్న్ఫ్లోర్ని కలియబెట్టి ఉంచుకున్నాను వాటర్లో. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. డ్రైగా కావాలనుకుంటేనేమో ముందు సాస్లో అట్లా వేసుకోవచ్చు. మా వాళ్ళకు కొన్ని డ్రైగా కావాలి కాబట్టి ఫస్ట్ కొన్ని డ్రైగా చేసా. ఇప్పుడు కొన్ని మళ్ళీ అదే కొంచెం వెల్లుల్లి ఆనియన్స్ మళ్ళీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మళ్ళీ కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ ఇంకొన్ని ఇందులో వేసేస్తా. కొంచెం డ్రైగా తింటాం, కొంచెం గ్రేవీగా. ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని మంచూరియన్ బాల్స్ వేసుకున్నాం. తగినంత సాల్ట్ కూడా మళ్ళీ వేసాను. ఇప్పుడైతే ఈ కార్న్ఫ్లోర్ వేసుకోబోతేనేమో క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. కార్న్ఫ్లోర్ వేసుకుంటేనే కాస్త సాఫ్ట్ అవుతాయి. ఇవి 2 రకాలుగా తింటారు. యమ్మీ మంచూరియా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చూసారు కదా. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేవరకు నేను హడావిడిగా వాకింగ్కి వెళ్ళి వాళ్ళని ట్యూషన్లో దిగబెట్టేసి వచ్చి ఇవి స్టార్ట్ చేసాము. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఈరోజు నైట్ డిన్నర్ ఇదే. ఇంకా ఏం తిన్నాం, ఇంకా మనిషికి 1 కప్ వస్తుంది. తిని కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తర్వాత వాళ్ళు వచ్చాక. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయాయో. చూస్తుంటే ఎమ్మీగా ఉన్నాయి. ఒక్కొక్కరు టేస్ట్ చూసి చెప్పండి బాబులు ఎలా ఉందో. తినేసి మస్తు ఉంది, భలే ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ టైము బయట తిందాం, అది ఎట్లుందో టేస్ట్ చేద్దాం. మీరు కంటారుగా ఇప్పుడు బయట తిననియమని. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి అనేది. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు న్యూ ఇయర్ కానీ క్రిస్మస్కి కానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయటనైతే మంచూరియా అయితే అసలు ఎప్పుడు తిన్నా కూడా నాకైతే టేస్ట్ నచ్చదు. వాళ్ళు ఇంత క్లీన్గా చేస్తారని పేరు. ఆ క్యాబేజ్ అయితే తురుముతారు కనుక వాష్ కూడా చేయరు. నేనైతే ప్రతిసారి కూడా ఇంట్లోనే చేస్తాను. నేనైతే నెంబర్ ఆఫ్ టైం చేశాను, చాలాసార్లు చేశాను అన్నమాట. ఒక్కసారి మనం ట్రై చేస్తే ఈజీ ప్రాసెసే. ఇప్పుడు మీకు చికెన్ పకోడీ చూపిస్తాను. 1/2 kg చికెను అంటే మొత్తం బోన్ అంతా తీసేసి ఓన్లీ సాఫ్ట్ చికెన్ మొత్తం కూడా మెత్తడిది ఉంటుంది కదా, అది మాత్రమే బోన్లెస్ తీసుకున్నాను. బోన్ ఉన్నదంతానేమో కర్రీ వేసుకున్నాం మేము. బోన్లెస్ అంతా చికెన్ని వాష్ చేసి మంచిగా అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్టు, గరం మసాలా, జీలకర్ర పొడి కొంచెం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా పట్టే విధంగా, ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకొని ఒక 4 hours అయితే పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, వైట్ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది వేసుకున్నాను. మైదా కూడా వేసుకోవచ్చు, నేను మైదా ప్లేస్లో ఇది వేసాను అనమాట. చిటికెడంతా వంట సోడా ఉంటుంది కదా, అంటే క్రిస్పీగా రావడానికి. మ్యాక్సిమం ఇవి 4 hours పక్కన పెట్టుకుంటేనే లోపల మంచి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి అనమాట. అప్పటికప్పుడు చేస్తేనంటే అసలు ఉడికినట్టు అనిపించవు ఎంత మనం ఫ్రై చేసినా సరే. ఇంకా ఆయిల్ నేను దానికి ఇది 1/2 kg అంత ఉంటుంది, దానికి తగినంతగానే నేను ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ చేసింది దాంట్లోకి వాడడం కాబట్టి ఆయిల్ వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఇంతైతే వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ముక్క ఇందులో వేసేసుకొని మంచిగా ఒకదానికొకటి అంటుకోకుండా కాస్త ఫ్రై అయిన తర్వాతనే ఇది కదపాలి, అప్పటి వరకు ఇది కలపకూడదు.
అన్నీ వేసేసుకొని ఇట్లా ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం హైలో పెట్టుకొని కుక్ చేసుకున్నారనుకో సరిగా మొత్తం కుక్ అవ్వమన్నమాట. మనం ఎప్పుడైనా సరే తెచ్చినాక కనీసం మీకు అంత టైం లేకపోతే కనీసం 1 అవర్ అయినా పక్కకు పెట్టాలి. ఎప్పటికప్పుడు మాత్రం అస్సలు చేయకూడదు. కనీసం 1 అవర్ అయినా బయట మనమైతే చూస్తూ ఉంటాము అసలు చిన్నదానికి ఎంత క్వాంటిటీకి ఎక్కువ రేటు ఉంటే అసలు అంత మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు బయట తిన్నది. అసలు నేను ఎప్పుడు బయట తినలేదు అనుకో, అంటే ఒక్కసారి రంజాన్ అప్పుడు తిన్నాం కానీ ఇది కాదు, అది ఫస్ట్ టైం అదే, లాస్ట్ టైం అదనమాట. ఇలా అయితే కేఎఫ్సీ తింటాము అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ చేశాను. మంచిగా దీనిపైన పచ్చి ఉల్లిపాయలు నిమ్మకాయ పిండి ఇచ్చాను. అసలు ఎంత తెలిసి ఇట్లా చిటికలో కథం చేశారు వీళ్ళు, అంత బాగున్నాయి అని చెప్పేసి ఎంజాయ్డ్గా తిన్నారనమాట. మనం ఎప్పుడు చేయం కదా, అప్పుడప్పుడు పిల్లల కోసం చేస్తే బాగానే ఉంటుంది. ఇదైతే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. అసలు మనం బయట కొంచెం క్వాంటిటీకే మనకు 200-300 ఉంటుంది. మనము కేజీ చికెన్ తెచ్చుకొని అందులో బోన్స్ అని తీసేసి ఇలా బోన్స్ తీసేసి బోన్లెస్ మాత్రమే ఇలా చికెన్ పకోడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు వచ్చినాక మాత్రం వాళ్ళకి ఇచ్చాను. ఇంక చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారంటే, చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా. ఇంకా నేను కూడా కొన్ని తినేసాను, చాలా చాలా బాగా అనిపించింది. మళ్ళీ నేను న్యూ ఇయర్కి చేస్తాను, చూడాలి ఏ రోజు వచ్చిందనేది, దాని ప్రకారం చేస్తాను. మంచూరియా అయితే కంపల్సరీగా చేస్తాను, ఎందుకంటే అందరం తింటాం కాబట్టి. మంచూరియా ఈ 2 డిషెస్ అయితే నాకు మళ్ళీ నేను న్యూ ఇయర్కి అయితే చేస్తాను, స్టార్టర్స్ కింద. ఇది ఫ్రెండ్స్, ఈ 2 డిషెస్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.